ఈ అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం సార్ భాస్కర్ అవార్డు సీన్ యాదుకున్నదా? ఆయనకాయనే సినిమా తీసుకొని ఆయనకాయనే దాన్ని చూసుకొని ఆయనకాయనే భాస్కర్ అవార్డు అని ఇచ్చుకుంటాడు కదా, యాదికి లేకుంటే ఒకసారి చూడురి. అగో సేమ్ ట్రంప్ కూడా గట్లనే ఆయనకాయనే నోబెల్ అవార్డు కావాలని బాబ్బా అని అడుక్కుంటున్నాడు. ఇప్పుడు ఆయనకాయనే అమెరికా మహానుభావులకు పెట్టినట్టే నా మూతిని కూడా గుట్ట మీద చెక్కాలని మనసులో ఉన్న కోరికని ఇట్లా ఏఐ వీడియో తీసుకొని బయట పెట్టిండు. ట్రంప్కు ఓటేసి గెలిపించిన అమెరికన్లకు మొక్కాల నిజంగా హింసిచ్చే 23వ రాజు పులకేసి లెక్కనే ఉన్నాడు కదా. ఆయనకు తెలిసింది రెండు ఒకటి చెప్పింది తినడు, ఆయనకేం తెలియదు అన్నట్టే ఉంటాడు. ఇక అదే అలవాట్ల ఆయనకాయనే పెద్ద మహానుభావునని నొష్టి మీద స్టాంప్ వేసుకుంటుండు. ఇప్పుడు అమెరికా మహానుభావుల లెక్కనే నాకు కూడా రష్మోర్ గుట్ట మీద విగ్రహం చెక్కాలని కలలు కంటున్నాడు. ఆడికే ఊకోలే మహానుభావుల పక్క పొంటి నా మూతిని చెక్కి పెడితే ఎట్లుంటుందో అని ఏఐ వీడియో చేసుకొని తెగ మెలికలు తిరిగి మురుసుకుంటా ఆ వీడియోని ఇంటర్నెట్లో ఇడిచిపెట్టిండు. ఇట్లా అమెరికాకు పనిచేసిన గొప్ప అధ్యక్షుల పేసులను మౌంట్ రష్మోర్ అనే గుట్ట మీద చెక్కి పెట్టిరు. ఇట్లా అట్లా అబ్రహం లింకన్, జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, రూజ్వెల్ట్ల ఫేసులతోటి 60 అడుగుల శిల్పాలు చెక్కిరు రాయి మీద. అయితే లక్షల మంది టూరిస్టులు పోయి చూస్తుంటారు వాటిని. ఇక వాళ్ళ పక్క పొంటి నా ఫేసును కూడా చెక్కాలన్న కోరికని ఇట్లా బయట పెట్టిండు ట్రంప్. అయితే ఆ గుట్ట మీద ఇంకో మూతిని చెక్కేందుకు జాగలేదని అంటున్నారు మౌంట్ రష్మోర్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు. ఒకవేళ కాదని ట్రంప్ పట్టుబట్టి బండ మీద మూతిని చెక్కించుకున్నది గుట్టకే పెద్ద డేంజర్ అవుతుందని అంటున్నారు. మరి రాజు దాల్చుకుంటే దెబ్బల కరువు అన్నట్టు ట్రంప్ దాల్చుకుంటే రూల్స్ గీల్స్ జాంతనయ్యే కదా. అసలే పిచ్చోని చేతులు రాయున్నట్టు అమెరికా అధ్యక్ష పదవి ఆయన చేతులు ఉన్నదని దునియా దేశాలు అంటున్నాయి. గసంటోని ముంగడ రూల్స్ పనిచేస్తాయా? కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు ఇప్పటికే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసలు శంషాగాలతోటి లెటర్లు ఇప్పించుకుంటున్నాడు. గిసొంటి చిల్లర వ్యవహారాలతోటి అమెరికా ఇజ్జతును మిసోరి గంగల ముస్తుండని ముక్కిరిస్తున్నారు అమెరికన్లు కూడా. అదిగాక మొన్న చైనాకు పోయి మన మోడీ సారు, అక్కడి అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సార్లను కలిసి వచ్చిండు కదా. ఇక అలా ముగ్గురిని ఒక్క కాడ చూసే వరకు ట్రంప్ కడుపు సలసల మసలుతున్నది పాపం. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆయన సోషల్ మీడియా యాప్ ట్రూత్ సోషల్లా ఇక కళ్ళమంట తనం అంతా ఎల్లగక్కిండు. కానీ మన భారత విదేశాంగ శాఖ మాత్రం నీ ఏడిపే మా ఎదుగుదల అని నిమ్మలంగా మనపై మనం చేసుకుంటూ పోవాలన్నట్టు సప్పుడు చేకూకున్నారు.